ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడి ప్రతాపం మొదలవుతోంది. బయటకు వచ్చి 4 అడుగులు వేస్తేనే చెమటతో తడిసి ముద్ద అవుతున్నారు. ఎన్ని నీళ్లు తాగినా ఆవిరైపోతున్నాయి. ఇన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టే మిగతా రోజుల్లో కన్నా వేసవిలో ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. బాడీ డీహైడ్రేట్ అయిందంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ఇదొక్కటే కాదు. వేసవిలో చేసే చిన్న చిన్న తప్పులే అనారోగ్యాలకు దారితీస్తాయి. వాతావరణ మార్పులకు అనుగుణంగా మన అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిందే. లేదంటే శరీరంతోపాటు మనస్పైనా ఒత్తిడిపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే వడదెబ్బ కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వాలు అలర్ట్ చేస్తున్నాయి. కాని ఎంత ఎండ ఉన్నా బయటకు రాకుండా అయితే ఉండలేం. అయితే రోజువారీ పనులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే సమ్మర్లో కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. నిపుణులు చెబుతున్న ఈ జాగ్రత్తలు పాటించాలి. మన బాడీ కొంతవరకు ఎండలను తట్టుకుంటుంది. కాని ఇప్పుడు ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువైపోతున్నాయి. కాసేపు బయట నిలబడితేనే ఒళ్లంతా మంటలు పుడుతున్నాయి. చర్మం కూడా దెబ్బతింటోంది. ఇలాంటప్పుడే వడదెబ్బ కూడా తగులుతోంది. అందుకే ఎండ విపరీతంగా ఉన్నప్పుడు వీలైనంతవరకు బయట తిరగకపోవడమే మంచిది. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలోనే వడదెబ్బ సహా మరికొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ఖచ్చితంగా క్యాప్ వాడాలి. వదులు దుస్తులు వేసుకోవాలి. వెంట ఓ వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఎప్పటికప్పుడు కొబ్బరి నీళ్లు, మంచి నీళ్లు తీసుకోవాలి. మొత్తంగా శరీరానికి ఎక్కువగా ఎండ తగలకుండా చూసుకోవడమే ఉత్తమం. ఎండాకాలంలో నీళ్లకు మించిన ఔషధం ఇంకేదీ లేదు. వీలైనంతవరకు బాడీ హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. అయితే బయటకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి. అందులో సబ్జా గింజలు లేదా బార్లీ గింజలు కలుపుకుంటే ఇంకా మంచిది. ఇవి శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. లోపల టాక్సిన్స్ కూడా వీటి ద్వారా బయటకు వెళ్తాయి. ఫలితంగా జీర్ణ శక్తి మెరుగవుతుంది. కేవలం నీళ్లు అనే కాకుండా మధ్యమధ్యలో పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, చెరకు రసం లాంటివి తాగుతుండాలి. శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటే వేసవిలో సగం అనారోగ్య సమస్యలకు దూరంగా ఉన్నట్టే లెక్క. వాతావరణ మార్పులకు అనుగుణంగా మన ఆహారంలోనూ మార్పులు చేసుకోవాలి. ఈ వేసవిలో వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉండడమే మంచిది. ఇంట్లో చేసిన ఆహార పదార్థాలే తినాలి. లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. వేపళ్ళు, పచ్చళ్ళు, ఆయిల్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయడమే బెటర్. ఇవి తినడం వల్ల శరీరంలో ఇంకా వేడి చేస్తుంది. బయట ఉష్ణోగ్రతలతో పాటు శరీరంలోనూ వేడి పెరిగితే అది ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా విపరీతంగా ఆయిల్ ఫుడ్ తినడం వల్ల వేసవిలో జీర్ణ సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ఇది వాంతులు, విరేచనాలకు దారితీస్తుంది. అందుకే బయట ఫుడ్ తినడం మానేసి ఇంటి ఫుడ్కే ప్రాధాన్యత ఇవ్వాలి. కీరదోసకాయ, క్యారెట్, పుచ్చకాయ, ఖర్బుజా లాంటి పండ్లు తీసుకుంటే యాక్టివ్గా ఉంటారు. రోజూ వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే. కాని వేసవిలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బయట చేయాల్సిన వ్యాయామాలను ఉదయం కాకుండా సాయంత్రం కాస్త చల్లబడ్డాక చేసుకోవాలి. లేదా ఉదయం పూట మరీ ఎండ కాకముందే ప్లాన్ చేసుకోవాలి. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు బయట వ్యాయామం చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. త్వరగా నీరసపడిపోతారు. పైగా డీహైడ్రేషన్కి గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. వీలైనంతవరకు వేసవిలో ఆరుబయట కాకుండా ఇంటిలోపలే ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిది. బయటకు వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోవడం మనకు అలవాటే. కాని అవి ఎలా ఉన్నాయనే దాన్ని బట్టికూడా వేసవిలో మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. వేసవిలో వేడికి పాదాలు పగిలిపోతుంటాయి. ఇలాంటి ఇబ్బంది లేకుండా సాఫ్ట్గా ఉండే చెప్పులు లేదా షూస్ వేసుకోవాలి. వీలైనంత వరకు పాదాలపై ఒత్తిడి పడకుండా చూడాలి. పాదాల్లో వేడిని పెంచే చెప్పులు అవాయిడ్ చేయాలి. సౌకర్యంగా ఉండేవి మాత్రమే ధరించాలి. టైట్ చెప్పులు, షూస్ని పక్కన పెట్టేయాలి.